ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమిని వేరొకరు చేసుకున్న అక్రమ పట్టాలను కలెక్టర్ రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు భూమన్న తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన సంఘం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 1995లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం మహిళకు ఇచ్చిన భూమిని ఓ వ్యక్తి అక్రమ పట్టా చేసుకున్న విషయాన్ని వివరించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపించిన ఆయన అక్రమ పట్టాను రద్దు చేశారన్నారు. ఇది తమ సంఘ విజయంగా భావిస్తున్నామని తెలిపారు. సంఘాల ఐక్య పోరాట సమితి జై భీమ్. మిత్రులారా, ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, మరి ఏదైతే 1995లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1 ఎకరం 15 గుంటల భూమిని అడ్డూరి రమణాబాయి అనేటటువంటి మహిళకు ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. మిత్రులారా, ఈ పంపిణీ చేసినటువంటి ప్రభుత్వ భూమిని ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్రమంగా మాయమాటలు చెప్పి డబ్బులు ఇస్తున్నానని చెప్పేసి అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. మిత్రులారా, మరి ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూమి ఉందో ఆ భూమిని ఎవరు పట్టా చేసుకోవడానికి వీలు లేనటువంటి నిబంధన వల్ల ప్రభుత్వం రూపొందించడం జరిగింది. మిత్రులారా, అయినప్పటికీ మరి ప్రభుత్వ అధికారులు రిజిస్ట్రేషన్ వాళ్ళ కళ్ళు కప్పి తాను పట్టా చేసుకున్నాడు. ఈ పట్టా చేసుకున్నటువంటి విషయాన్ని మరి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మిత్రులారా, మరి సంఘం ఆధ్వర్యంలో ప్రాతినిధ్యం చేసిన మేరకు ఎవరైతే అక్రమంగా పట్టా చేసుకున్నాడో ఆ వ్యక్తి యొక్క పట్టాను మరి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇస్తూ క్యాన్సిల్ చేయడం జరిగింది. మిత్రులారా, ఇది మా సంఘం ప్రాతినిధ్యం మేరకు జరిగిందని చెప్పేసి ఇది సంఘం యొక్క విజయంగా భావిస్తా ఉన్నాం. మిత్రులారా, మరి జిల్లాలో ఎక్కడైనా సరే ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద పంపిణీ చేసినటువంటి ఎవరైనా బాధితులు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలా. అది మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆ పట్టాలు క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు ప్రాతినిధ్యాలు భవిష్యత్తులో చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇంకో విషయం, ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి కలిసి మరి ఏదైతే గౌరవ కలెక్టర్ గారు మరి అంబేద్కర్ భవన్ కొత్త అంబేద్కర్ భవనం ముందు ఉన్నటువంటి పాత భవనాన్ని మరి సీనియర్ సిటిజన్లకు టెంపరీగా ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈ టెంపరీగా ఇచ్చినటువంటి భవనాన్ని వారు పర్మనెంట్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి తాత్కాలికంగా పెన్షన్ కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారికి ఈరోజు ప్రాతినిధ్యం చేసి మరి మీరు ఇచ్చినటువంటి తాత్కాలిక ఆర్డర్స్ని మరి విత్డ్రా చేసుకోమని చెప్పేసి వెనుకకు తీసుకోమని చెప్పేసి కూడా ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ భవన్ చాలా ఇరుకైనటువంటి స్థలంలో ఉంది. భవిష్యత్తులో మేము అనేక కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు, సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఆ స్థలం పనికొస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా గౌరవ కలెక్టరు మరి జిల్లా మేజిస్ట్రేట్ గారికి ఈ వేదిక నుండి ఈ మీడియా సమావేశం నుంచి అభ్యర్థిస్తున్నాం, విన్నవిస్తున్నాం, మరి ప్రాతినిధ్యం చేస్తా ఉన్నాం. దయచేసి మీ ఆర్డర్ని వెనుకకు తీసుకొని ఆ బిల్డింగ్ను ఖాళీ చేయించి మొత్తం ఆ బిల్డింగ్ కొలాప్స్ చేయించి మరి భవిష్యత్తులో మైదాన ప్రాంతం చేసి మా కార్యక్రమాలకు, మా సభలకు, సమావేశాలకు ఉపయోగించే విధంగా మీరు సహకరించాలని చెప్పేసి మరి కలెక్టర్ గారికి ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు.